హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే గులాబ్ జామున్ అండి. ఆల్రెడీ నేను గులాబీ జామున్ మిక్స్ తీసుకున్నాను. ఎంటీఆర్ గుర్తులేదు, అదొక ప్యాకెట్ 1:1, కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లవర్ అనమాట. బాగుంటుంది టేస్ట్ కూడా. ఎందుకు అది పగుళ్ళు రాకోకుండా గులాబ్ జామున్ ఇది ఒక టిప్ అనమాట, సీక్రెట్ టిప్ అనమాట ఇది. మొత్తం ఇంకా వాటర్ ఆర్ ల్యూక్ వామ్ మిల్క్ వేసుకోవచ్చు. గోరువెచ్చని పాలు వేసుకొని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. అవి చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకోవాలి. కొంచెం ఎలా అంటే చూపిస్తాను మీకు. గట్టిగా రబ్ చేస్తూ లోపలికి అలా రబ్ చేస్తూ పైన మళ్ళీ రౌండ్గా వచ్చేలాగా చేసుకోవాలి. ఆ రబ్బింగ్లో లోపల ఉన్న ఎయిర్ గ్యాప్స్ కానీ పగుళ్ళు కానీ రాకోకుండా అలా రౌండ్గా వచ్చేస్తాయి. అన్ని రౌండ్ బాల్స్ మొత్తం చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రైకి పెట్టేసుకున్న తర్వాత అవన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పక్కన పాకం అన్నమాట, షుగర్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. నీకు ప్యాకెట్ గులాబ్ జామున్ ప్యాకెట్ మీద ఆల్రెడీ వాటర్ ఎంత వేయాలి అన్నట్టు ఉంటుంది. నాకైతే 250 ml ఆఫ్ వాటర్ పట్టాయి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గులాబ్ జామున్ మనం రెడీ చేసి పెట్టుకున్నవి ఉండలన్నీ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవచ్చు, లేదా హై ఫ్లేమ్లో అయినా వేయించుకోవచ్చు. ఇవేం తొందరగా వేగిపోతాయండి, టైం ఏం పట్టదు అన్నమాట దీంట్లోకి. కానీ మనం కొంచెం లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా లోపల వరకు కాలి బాగుంటాయి అన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసేసుకోవాలి. మీరు చూడొచ్చు, అస్సలు పగుళ్ళే ఉండదన్నమాట. మీకు కొంచెం విరిచి కూడా చూపిస్తాను మీకు. అన్నీ అలా మొత్తం రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. ఒక పక్క షుగర్ పాకం, 1 కప్పు షుగర్ అయితే వేసుకున్నానండి నేను. ఒక ప్యాకెట్కి అన్నమాట 250 ml ఆఫ్ వాటర్ వేసాను. అది తీగ పాకం అవసరం లేదు, ఏం అవసరం లేదు. యాలకుల పొడి వేసుకోండి మీ దగ్గర ఉంటే, లేదంటే కేసరి కలర్ ఉంటే కొంచెం వేసుకోండి. నా దగ్గర లేదు, స్కిప్ చేసేసాను 2. అలా ఓకే, చక్కెర కరిగిపోతే చాలండి, పాకం అవసరం లేదు. కానీ పూర్తిగా చల్లగా అయిపోవాలన్నమాట. పాకం మాత్రం పూర్తి చల్లగా అయిపోయిన తర్వాత వేయాలి. వేడి మీద మీరు వేసారంటే పగిలిపోతాయి. మనం తీసుకున్నప్పుడు గులాబ్ జామున్స్ బయటికి తీసుకున్నప్పుడు వేసేయచ్చు, అవి మునుగుతాయి. కానీ మనం బయటికి తీసుకున్నప్పుడు మధ్యలోనే విరిగిపోతాయి. ఇది కూడా ఒక టిప్ అండి. ఇందులో 2 టిప్స్ చెప్పాను కదా మీకు, మైదా కార్న్ఫ్లోర్ యాడ్ చేసి చెయ్యండి అన్నట్టు. ఇది కూడా ఒక టిప్ అన్నమాట. పూర్తిగా చల్లగా అయిపోవాలి పాకం మాత్రం. చూడండి, అలా ఒక పొంగు వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ బంద్ చేసేసుకొని అలాగే పెట్టేసుకుంటున్నాను నేనైతే. గ్యాస్ ఆఫ్ చేసి ఆయిల్ నెక్స్ట్ చెప్పాను కదా అన్నీ ఫ్రై చేసేసుకోవాలి అని, అలా అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత మొత్తం అన్నీ వేసేసి ఫ్రై చేసేసాను. అలా అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత వేసేసుకోవాలి. పదే చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అనేది. మనం తినడానికి కూడా అలా విరిగిపోతే బాగుంటుంది కదండి, అందుకే ఇలా చెప్పాను. ఇది కొంచెం వీడియో రివర్స్ వచ్చింది, సారీ అండి, ఏమనుకోకండి. పాకం కూడా రెడీ అయిపోయింది కదా, అది మనం పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దాం. అది చల్లారేకి
మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది, ఎందుకంటే హాట్గా ఉంది కాబట్టి. అలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చూపిస్తాను నేను అన్ని బాల్స్ వేసిన తర్వాత కూడా. అండ్ ఇటుపక్క నేను జామున్స్ కూడా ఫ్రై చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని పెట్టేసుకున్నాను. మీరు ఇలా ఈ గరిట అన్నీ అలా మీరు అలా ఈవెన్గా ఫ్రై అవ్వాలి మొత్తం అంటే అలా గరిట తీసుకొని కూడా ఫ్రై చేయొచ్చు. పూర్తిగా పాకం వచ్చి మెల్లగా గోరొచ్చగా ఉండాలి, పూర్తిగా కంప్లీట్లీ కూల్ అయిపోయింది. చూడండి నేను బాల్ కూడా విరగొట్టి చూపించాను. అలా నేను విరిచి కూడా చూపించానండి, లోపల పచ్చిగా ఏం లేకోకుండా మీరు చూడొచ్చు. ఇక్కడ పచ్చి అసలు ఏమేం లేదు, మొత్తం ఫ్రై అయిపోయింది. ఇది కూడా పక్కన పెట్టేస్తాను. అలా అన్నీ తీసేసుకున్నాను. పాకం అంతా చల్లగిన తర్వాత వేసిన తర్వాత గులాబ్ జామ్ సర్వ్ చేసి చూపిస్తాను. అలా మొత్తం చల్లారిపోయిన తర్వాత జామున్స్ అయితే యాడ్ చేసేసుకొని ఒక 15 to 20 minutes రెడీ టు సర్వ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జామున్స్ అయితే రెడీ అయిపోయినాయి. See you in next video. Thank you.